మిత్రులకు నమస్కారం। ఈరోజు యాదగిరిగుట్ట టీఆర్ఎస్ ఆఫీసులో ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, మా స్థానికుల కౌన్సిలర్స్, అదేవిధంగా మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వీర ఐలయ్య గారిని టార్గెట్ చేస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు గత కొద్ది నెలలుగా చూస్తున్నాం। ఎందుకో ఏమో మరి వారికి అలా మేమంటే ఎలా చులకన అవుపిస్తున్నామో ఏమో మరి వాళ్ళకు గత రెండు నెలల కింద ఇట్లా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య గారు కాంగ్రెస్ పార్టీ నాయకులను కొద్దిగా ఊత పదంతో మందలించడం జరిగింది। కానీ ఒక అమ్మకు అయ్యకు పుడితే ఆ మాట అలా మాట్లాడొద్దానికి ఇట్లా మేము అప్పుడు వివరణ ఇచ్చినాం। ఆయన మీద పలు పోలీస్ స్టేషన్లకు ఇట్లా ఫిర్యాదు అయింది। అయినా కానీ ఆయన పదే పదే ఇక్కడ స్థానికంగా ఉండే కౌన్సిలర్ల మీద, ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా దెబ్బతీయాలనుకుంటుండో మరి లేకపోతే ఆయన మేమే మంచోళ్ళం అనుకుంటుండో తెలియదు। కానీ ఆయన 10 సంవత్సరాలు పందికొక్కలు ఎక్కడ సంపాదించుకున్నారు। 10 సంవత్సరాలు టీఆర్ఎస్ భూదద్దల పేరు మీద పందికొక్కలేక సంపాదించి బాగా ఇప్పుడు తిన్నది అరుగుతలేదు కదా, కొవ్వు అరుగుతలేదు కదా, అట్లా అరగకుండా వాళ్ళ నోటికి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు। ఈ రోజు గౌరవప్రదంగా ఉన్న మా యాదగిరిగుట్ట కౌన్సిలర్స్ రేపు మేము త్వరలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కూడా 12 వార్డులు కైవసం చేస్తూ అందుకు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు। అలాంటి వారి పేరు మీద అనవసరంగా రాద్ధాంతం చేస్తూ వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు। 5 లక్షలు తీసుకురు, 10 లక్షలు తీసుకురు। అవునండి, వాళ్ళకు సంబంధించిన భూములు ఉన్నాయి। ఇక్కడ గుల్లపల్లి భరత్ గౌడ్ స్థానికంగా 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా 2-3 సార్లు ఉప సర్పంచ్ గా ప్రస్తుత కౌన్సిలర్ గా ఉన్నారు। మల్లేష్ అన్న ఇక్కడ మాకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంతో మంది ఉన్నారు। వాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేసి బలహీన పరిచయాలను చూస్తున్నారు మీరు। అదే విధంగా నిన్న కాక మొన్న చాలా చిన్నవాడు కర్రె ప్రవీణ్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు, ఆయన చిన్న వయసులోనే బీజేపీ పట్టణ అధ్యక్షుడు అయినావు। కానీ నువ్వు నోరు ఎంత అదులో పెట్టుకుంటే అంత మంచిది తమ్మి, నీకు అవసరమా? స్థానిక యాదగిరిగుట్టలో పుట్టి పెరిగినాం, మా తాతలు ముత్తాతల తలముంత మాకు ఉంది, నీకు ఏమెరక? ఇక్కడ యాదగిరిగుట్ట సంబంధించిన మీకు ఏమెరక? మీరు ఏదైనా పక్క ఊరు నుంచి వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ సమస్య మీదైనా మాట్లాడే అవసరం ఉండదా? కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రభుత్వం ఉందని మేమేమన్నా విరమిగుతున్నామా? మేము ఎప్పుడైనా అలా చేశామా? మేము ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా మేము ఎలా ఉన్నామో అలా ఉన్నాం। మాకు ఆస్తులు పెరగలే, హోదాలు పెరగలే। ప్రజా ప్రభుత్వం ఇది, ప్రజలకు చేరువయ్యే ప్రభుత్వం, దళితుల ప్రభుత్వం। మేము ఎంత పద్ధతిగా ఉన్నామో కాంగ్రెస్ పార్టీ మాకు ఆ పద్ధతి నేర్పించింది। ఇంకొకసారి మేము చెప్తున్నాం, లాస్ట్ అండ్ ఫైనల్, ఈ విషయం మీదనే ఇంతకు ముందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తే కర్రె వెంకటయ్య నేను ఖచ్చితంగా ఇది ఊకోవద్దని చెప్పిన। అయినా మాది గాంధేయ వాదం, అంబేద్కర్ వాదం, మేము అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు అని చెప్పి మా వాళ్ళు అంటున్నారు। ఇంకోసారి మా వీర ఐలయ్య గారు పాపం 15 నెలలు కాలే, మళ్ళీ వచ్చేసారి ఆయనే గెలుస్తారని మీకు ఎరికే। మీ సొంత సామాజిక వర్గంగా కర్రె వెంకటయ్య గారు మీ కుర్మ, అరే గొల్ల కుర్మలకు రాదేయా ఈ అవకాశము? గొల్ల కుర్మలకు సస్తే రాదు, నేను రాసిస్తా అవకాశం। ఆయనకు వచ్చింది అవకాశం, నీ సామాజిక వర్గానికి వచ్చింది। రేపు మాపై ఎప్పుడో ఒకసారి మంత్రికి ఇట్లా అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్ రా। ఎందుకు దెబ్బతీస్తున్నావు? నీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నువ్వు ఎందుకు దెబ్బతీస్తున్నావు? అది చాలా తప్పు। నీకు ఇండివిజువల్ ఉంటే నీకు వాళ్ళ తప్పు, నీకు ఏమన్నా తప్పుగా వాళ్ళని ప్రవర్తిస్తే అలా పడతాం పట్టు, కానీ పార్టీ గురుతున్నావు కదా। నేను 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏంటి అనేది నాకు తెలుసు। ఇంకోసారి మా కౌన్సిలర్ మీద, యాదగిరిగుట్ట పట్టణకు సంబంధించిన నాయకుల మీద ముందుగా మా ఎమ్మెల్యే గారు చాలా బాధ అనిపిస్తుంది। 50,000 మెజార్టీతో గెలిచిండు, కావాలంటే ఏం అభివృద్ధి చేయాలో కావాలనో ఆలయం వేసుకోవాలి, గట్టిగా అడగండి, ధర్నాలు చేయరు మీరు, మాకు ఇది కావాలన్నా అనుండ్రి। కానీ ప్రతి ఒక్క విషయానికి భూదందలు, రాజపేట, తుర్కపల్లి, మాస్పేట, సైదాపురం, రఘునాథపురం ఇదేనా? పాపం ఆయన ఏమో ఉంటాడు, ఆయన మీద అనవసరంగా ఎందుకు చేస్తాడు? అట్ట అవుతుండే ఆయన మీరు